హాయ్ అండి అందరికీ. నేను ఏ జిమ్కి వెళ్ళకుండా ఏ డైట్ చేయకుండా ఫుల్గా తిని 3 నెలల్లో 6 కేజీలు తగ్గాను. ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మా అమ్మోళ్ళ ఇంట్లో ఏమేం పనులు చేస్తానో చెప్తూ మీతో మాట్లాడుతూ నేను ఎలా తగ్గానో చెప్తాను రండి. 9 దాటిన దగ్గర నుంచి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి, అందుకే పొద్దున్నే 9 లోపే మేము పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇంట్లో ఉంటే ఈ వేడికి చెమట గారుతోంది, ఫ్యాన్ వేసుకుంటేనేమో కొద్దిసేపటికే హీట్ ఎక్కి గాలి హీట్ అవుతుంది. అందుకని 9 లోపే వంట చేసేసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని అందరం చెట్ల కింద మంచం వేసుకొని కూర్చుంటాము. చెట్ల కింద అయితే అంత వేడి అనిపించదు, కొంచెం చల్లగానే ఉంటుంది. వేప చెట్లు కదా, చాలా చల్లగానే ఉంటుంది. పొద్దున్నే మా అమ్మ వంట చేస్తే నేను బయట పనులన్నీ చూసుకుంటా, లేదా నేను వంట చేసేస్తే మా అమ్మ బయట పనులన్నీ చూసుకుంటుంది. ఎలాగోలా మొత్తానికి 9 లోపు పని అయితే పూర్తి చేసుకుంటాము. లేకపోతే తర్వాత ఎండ, ఎందుకంటే పొయ్యి మీద వంట చేసే పని కదా, ఆ ఎండకి తట్టుకోలేము. అందుకని పొద్దున్నే వేసేసుకుంటాము. మా అమ్మ వంట చేస్తుంటే మధ్యలో వెళ్ళి మరి నాకు జడేస్తురా అమ్మ అని పిలుచుకొచ్చుకున్నాను. నేను ఇప్పటికీ మా అమ్మతోనే జడ వేయించుకుంటా, మా అమ్మ దగ్గర ఉంటే మాత్రము. నాకెందుకో మా అమ్మ వేసిన జడ అంటే ఇష్టము. నేను వేసుకుంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు, కానీ తప్పదు ఒక్కొక్కసారి. ఇంకా నాకు జడేసి మా అమ్మేమో వంట చేయడానికి వెళ్ళిపోయింది. నీళ్ళు వస్తుంటే నేనేమో నీళ్లు పడుతున్నాను. నాకైతే ముందు ఇంట్లో నీళ్లు ఉంటేనే మిగిలిన పనులన్నీ చేయాలనిపిస్తుంది. నీళ్లు లేకుంటే అసలు నేను ఏం పని చేయను. అందుకే ముందు నీళ్ళు అన్నిట్లకి నిండుకు పట్టి పెట్టుకుంటే తర్వాత కరెంటు పోయినా కూడా ఇబ్బంది ఉండదు. కరెంటు పోతే నీళ్లు రావు ఇక్కడ. అందుకని నీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే అన్నిట్లకి నింపేసుకుంటాను. ఇంట్లో ఉన్న తొట్లు, డ్రమ్ములు అన్నిటినీ నీళ్ళతో నింపిన తర్వాతనే మిగిలిన పని మొదలు పెడతాను. నేను నీళ్లు పోసుకుంటుంటే ఎండరా అని చెప్తే నా కొడుకు మాత్రం ఎండలో ఆడుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా వెనకపోయేసరికి ఇంకా బర్ర తీసుకొని పోతాను. ముందు వాడికి తెలియదేమో, పాపం దగ్గరికి వెళ్ళే వరకు ఆడే కూర్చున్నాడు. నేను బర్ర తీసుకొని వెళ్తున్నా భయపడట్లేదు చూడండి, ఎందుకంటే నేను వాడితో పాటు పరిగెత్తలేనని వాడి ధైర్యము. వాడిని లోపలికి పంపించేసి నీళ్లు పోద్దామని వచ్చేసరికి మళ్ళీ నాకు అడ్డం వచ్చాడు. ఇసుకంత అయింది, నాకు చేతులు కడుగుమా అని. ఏం చేస్తాం, ఇంకా వాడికి చేతులు కాళ్ళు అన్ని కడిగి బయటికి పంపించేశాను. నీడలో ఉండే ఆడుకోరా అని ఎంత చెప్పినా వినడు, నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు వైఫై లాగా. రోజు చెప్పిన మాట బాగానే వినేవాడు, కానీ ఈరోజు మాత్రం కొంచెం మొండికేశాడు. నీళ్లు పట్టరా బాటిళ్ళ కంటే అస్సలు పట్టట్లేదు. ఏదైనా పని చెప్పినా నేను చేయనని చెప్తున్నాడు. ఇంకేం చేస్తాం, నా కూతురు పడుతుంది ఫ్రిడ్జ్లో తాగడానికి, నీళ్లు పెట్టడానికి అనమాట ఇవి. పొద్దున్నే కొన్ని బట్టలు ఉంటే నానబెట్టాను. నీళ్లు అన్నిట్లకు పోసి వచ్చిన తర్వాత బట్టలు ఉతికేస్తున్నాను ముందు. ఇంకా ఇంట్లో పని ఏం చేయలేదు, ఓన్లీ కసువులు ఒకటి తోసేసి వచ్చాను. ముందు బట్టలు ఎందుకు ఉతుకుతున్నానంటే ఎండ ఎక్కువగా లేదు, పొద్దున్నే కదా, తర్వాత అయినా చెట్టు నీడు వస్తుంది. కానీ ఇంట్లో పని చేసి వచ్చిన తర్వాత బట్టలు ఉతకాలంటే అలసిపోయినట్లు అనిపిస్తుంది నాకు. అందుకే ముందు బట్టలు ఉతికేసిపోతే తర్వాత ఇంట్లో పని బాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బట్టలు ఉతికేస్తా అంటే మా అమ్మ ఇంట్లో నుంచి తిడుతుంది వంట చేసుకుంటా. నేను ఉతికేస్తా కొద్దిసేపు ఉండు అని చెప్తే వినవు అని మా అమ్మ తిడతా అంటే, నువ్వేం వద్దులే అవ్వ నేను దేవేస్తానులే అమ్మ ఉతికేస్తా అంటే అని మా కూతురు దేవేస్తుంది అనమాట. ఎందుకంటే మా అమ్మకి 2 రోజుల నుంచి దగ్గు, కొంచెం నీరసంగా ఉన్నట్లుంది. అందుకని ఎందుకు ఎక్కువ పని చెప్పడమని మేమే చేసుకుంటున్నాం 2 రోజుల నుంచి. ఇవన్నీ చిన్న చిన్న పనులే, మాకేం పెద్ద కష్టం అనిపించవు, కానీ మా అమ్మకి బాధ అనమాట. వీటికి వచ్చినా కూడా పని చేస్తుంది నా కూతురు అని. మామూలుగా అయితే పెద్దగా నేను కూడా పని చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కొంచెం జలుబు చేసింది కదా, నీరసంగానే ఉంటుంది కదా, ఎందుకులే ఆమెను ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను చేస్తాను. కొన్ని చిన్న చిన్న ఉంటే అవన్నీ నీళ్ళ దేవేసింది మా పాప. ఇంకా నైటీలు, పెద్ద పెద్ద టవాళ్ళు అట్లాంటివన్నీ దేవేయడానికి రాదు. అందుకని నువ్వే ఇవన్నీ దేవేసుకోమా అని చెప్తే నేనే దేవేసుకుంటున్నా. నీళ్ళతో అయితే ఇబ్బంది లేదండి, సాయంత్రం 5 వరకు వస్తాయి, ఉదయం 9 నుంచి. అందుకు నీళ్ళతో అయితే పెద్ద ఇబ్బంది అనిపించదు మాకు. మేము ఈ బట్టలు ఉతికేస్తా అంటే నా కొడుకును బట్టలన్నీ దేవేసిస్తా, ఆరేస్తురారా ఆ పాప దేవేసింది కదా కొన్ని, నువ్వు ఈ పని అన్నా చేస్తురా అంటే చూసారా ఎలా ఆడుకుంటున్నాడో. ఆ మెటికెళ్ళి ఎక్కి దుంకి. నాకేమో అక్కడ ఎక్కి దుంకుతుంటే భయం వేస్తుంది. వీడేమో చెప్తే వినట్లేదు. వీళ్ళని పట్టుకొని ఈ పనులన్నీ చేసుకోవాలంటేనే మాకు తలకాయ నొప్పి వస్తుంది. వీడల్లరి చేస్తా అంటే నాకు కోపం రావట్లేదు, కానీ భయం వేస్తుంది కింద ఆడబడతారు అని చెప్పి. కానీ బాగుంటుంది, చిన్నపిల్లలు కదా, ఇప్పుడు కాక వాళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తారు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఇంకా బట్టలు ఉతకడం అంతా అయిపోయింది కదా, ఇంకా ఆరేస్తున్నాను ఇక్కడ.
ఎండ కొంచెం వరకే కాస్తుంది, మిగిలినదంతా నీడ వస్తుంది, చెట్టు నీడ. పర్లేదు, కొంచెం కొత్త బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఆ నీడ కారేస్తా, పాత బట్టలన్నీ ఎండ కారేస్తా సాగిపోకుండా ఉంటాయని. ఇంకా మేము ఈ పని చేసేలోపు మా అమ్మ కూడా వంట పని చేసేసి వచ్చి ఇక్కడ పోయింది కదా, అక్కడంతా కసువు దోస్తుంది. ఇంకా నేనేమో లోపల బండలు కడగడానికి వచ్చాను. నేను చెప్పాను కదా 6 కేజీలు తగ్గాను నేను ఇంట్లో ఉండి పని చేసుకొని అని. ఈ పని ఆ పని ఎట్లంటే ఇప్పుడు అందరూ కట్టెలతో తుడవడం అలవాటైపోయింది కదా, కానీ నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు, అంటే ఎప్పుడు కాదు కానీ ఎప్పుడన్నా 2 రోజులకు ఒకసారి అట్లా ఇట్లా బట్ట తీసుకొని పిండుతాను. పూర్వం మన పెద్దవాళ్ళు తుడిచేవాళ్ళు కదా బండలు, అలా అన్నమాట. అలా తుడిస్తే మన ఒళ్ళు వంగడం వల్ల శరీర కండరాలన్నీ కదిలి తగ్గడానికి వీలవుతుంది. ఇది పాత పద్ధతి అయినా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నా కొడుకు పుట్టే వరకు నేను ఇలాగే బండలు కడిగేదాన్ని. అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. కానీ నా కొడుకు పుట్టిన తర్వాత సిజేరియన్ కదా, వంగి పని చేయకూడదు అంటారు కదా, అందుకోసం అని చెప్పి నేను కట్టెతోనే బండలు తుడుచుకొచ్చేదాన్ని. అప్పటి నుంచి చాలా లావయ్యాను. ఇంకా తర్వాత కొద్ది రోజులు ఆలోచన చేసినాను అనమాట, ఇలా తుడుద్దాం ఏమైనా తగ్గుతుందేమో అంటే. పైగా పని కూడా తక్కువగా ఉండేది, అప్పుడు ఇలా చేసేదాన్ని. అందువల్ల నేను సుమారు 6 కేజీల దాకా తగ్గాను. అంటే ఈ ఒక్క పని వల్లే తగ్గానని కాదు, కానీ మా పాతిండ్లు చాలా పెద్దది. అదంతా కడుక్కొచ్చేసరికి 2 గంటలు టైం పడుతుంది. అంటే 2 గంటలు ఆ ఎక్సర్సైజ్ అయినట్లే కదా, ఆ విధంగా తగ్గానమాట. తినేటప్పుడు ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా కూడా కడుపు ఫుల్ అయ్యే వరకు అయితే తినేదాన్ని కాదు. సగం వరకు తినేదాన్ని, తర్వాత మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ తినేదాన్ని, కానీ ఒకేసారి ఫుల్గా తిన్ను ఎప్పుడు. కడుపు నిండుతో తింటే గినక ఇంట్లో పని ఏదైనా, ఇంట్లో పని అనే కాదు ఏ పని అయినా బాగా చేయలేమన్నమాట. సగం కడుపుకు తింటే హుషారు ఉంటుంది, బాగా పని చేసుకోగలము. అదొక కారణము. ఎందుకంటే ఎక్కువ పని చేస్తాం కదా. అలా అయితే ఒకవేళ ఫుల్గా తిన్నామనుకోండి పడుకొని నిద్రపోతాము, అందుకు మజ్జు పెరిగిపోయి లావ్ అయిపోతాము. ఇదొకటి కూడా. అంటే నేను చెప్పేది ఏమంటే ఇంట్లో పని అయినా కూడా సులభంగా అయిపోయేది కాకుండా కొంచెం శరీరానికి శ్రమ కలిగించేలాగా చేసుకుంటే బరువు తగ్గడానికి వీలవుతుంది. నేనైతే ఇలాగే బరువు తగ్గాను, అందుకే మీతో షేర్ చేసుకున్నానండి. అక్కడ దూరంగా కనపడుతుంది కదా, అది మా ఊరి ఏరు. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. అందుకు వచ్చే దారిలో వీడియో తీశాను. ఇది మా అత్త వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు. ఎక్కువ మా అత్త అని అదే అలవాటైపోయింది. మా మేనమామ వాళ్ళ ఇల్లు అనమాట. మా అమ్మ బ్లౌజ్కి చేతి కుట్టు ఊడిపోయింటే వేసిస్తారంటే అక్కడ దారాలు అవి ఉంటాయని చేతి కుట్టేయడానికి వెళ్ళాను. మా అమ్మ కూడా వచ్చింది, కానీ అక్కడ ఎక్కువ వీడియో తీయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమో కాదో తెలియదు కదా, అందుకని వాళ్ళని చూపించలేదు నేను వీడియోలో. మా అత్త కూడా చాలాసార్లు పిలిచింది ఇంటి దగ్గరికి రా అని, నేను వెళ్ళలేదు. ఇంక ఈరోజు వీలైంది కదా వెళ్ళొద్దాం తట్టుకో అట్నే అని వెళ్ళేసి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన పని ఉంటే అది కూడా పూర్తి చేసుకున్నాను. కానీ మా పిల్లలు చూసారా ఎలా కొట్లాడుతున్నారు. రోజు ఇంతేనండి, వీళ్ళు ఇలా కొట్లాడుతూనే ఉంటారు. వీళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది నా టైం అంతా. ఇక్కడ చూసారా మేము టెంట్ వేసుకుంటామని టెంట్ కూడా వేసుకున్నారు. పిల్లలిద్దరూ గొడవ పడతా అంటే నేను తిట్టానమాట, మీరు ఊరికి వెళ్ళిపోండి, నేను రాను, మీరిద్దరు ఇట్నే గొడవ పడితే ఊరికాడ ఇడిసి వస్తా మిమ్మల్ని అని చెప్పాను. సర్లే మేమిద్దరం గొడవ పడం కానీ టెంట్ వేసుకుంటాము అని అడిగారు. వాళ్ళిద్దరూ గొడవ ఆపడానికి ఇంకా సర్లే అని చెప్పాను. నేను బయట వేరే వాళ్ళతో మాట్లాడి ఇంట్లోకి వచ్చే లోపే టెంట్ వేసేసారు వీళ్ళు. ఇక్కడ చూసారా టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టుకున్నారు లోపల గాలి తగలడానికి. హర్రర్ మూవీ చూస్తున్నారనమాట టెంటులోకి పోయి. ఇంకా నేను కూడా కొద్దిసేపు పడుకొని లేచాను. సాయంత్రం ఇది. ఇంకా వాళ్ళు టెంట్ వేసారు కదా, అవన్నీ ఎత్తి పెడుతున్నాను. ఏం చేస్తాం, వాళ్ళు వేస్తారు కానీ ఎత్తి పెట్టరు, అవన్నీ నేనే ఎత్తి పెట్టుకోవాలి. ఇవన్నీ మడతలేసి కసులు దోసేసరికి నా పని అయిపోయింది. ఇంకా మా అమ్మ ఇంకా నిద్రపోతుంది అవతల రూమ్లో, లేపలేదు, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి నేనే ఇంకా మడతలేస్తున్నాను. మా పిల్లలు అల్లరి చేస్తారని మీతో చెప్తాను, కానీ అంత అల్లరి ఏం చేయరు. వాళ్ళ అల్లరి కూడా బాగుంటుంది, సంతోషం ఇచ్చేటట్లే ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లల్ని చూశాను, ఎంత అల్లరి చేస్తారో వాళ్ళని భరించడం మన వల్ల కాదు. ఎందుకంటే నేను అట్లా మా ఇంటికి వచ్చే పిల్లల్ని చాలామందిని చూస్తాను, అన్నీ వేస్ట్ చేస్తారనమాట. అంటే అవి పగలగొట్టి ఇవి పగలగొట్టి అవి కిందకేసి ఇవి కిందకేసి, అట్లయితే మా పిల్లలు ఎప్పుడు చేయలేదండి చిన్నప్పటి నుంచి కూడా. అందుకే నాకు మా పిల్లల అల్లరన్నా కూడా ఇష్టమే. ఇక్కడ మా పాప పెయింటింగ్ చేసింది, అంటే వినాయకుని పెయింటింగ్ వేస్తా మధ్యలో ఇడిచిపెట్టింది అనమాట. ఇంకేం చేస్తాం, మళ్ళీ వేస్తాలేమా అంటే అది కూడా ఎత్తి పెడుతున్నాను.
ఇంకా సాయంత్రం అయ్యింది. రాత్రికి రొట్టెలు కాల్చాలి కదా, చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. మేము తొందరగానే రొట్టెలు కాల్చేసుకుంటాము, చీకటి పడే వరకు ఉండమని చెప్పి. మా అమ్మ శాఖం వస్తుంది పొయ్యి దగ్గర, నేను కాల్చలేను, నువ్వు కాలుస్తావా అని అడిగింది. సర్లేమా నువ్వు తట్టేపి నేను కాలుస్తాను అని చెప్పాను. ఇంకా పొయ్యి అంటించిపోయింది, ఎందుకంటే నాకు పొయ్యి అంటించుకోవడం రాదు, మా అమ్మ అంటించిపోయింది. ఇంకా నేనేమో రొట్టెలు కాలుస్తున్నాను. మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే రోజు రొట్టెలు కాల్చను, ఎందుకంటే మా ఆయన పెద్దగా రొట్టెలు తినడు, చపాతీలు ఎక్కువ కాలుస్తాను. మా ఆయన చపాతీలు అంటే చాలా ఇష్టం, అందుకని ఆయన కోసం చపాతీలు కాల్చేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అమ్మకు రొట్టె చాలా ఇష్టం, అందుకే ఎక్కువ రొట్టెలు కాలుస్తాము మా ఇంటికి వస్తే, పుట్టింటికి. సాయంత్రమైనా వేడి తగ్గలేదండి. పొయ్యి దగ్గర కూర్చుంటే ఎంత శాఖం వస్తుందో, అసలు చలాక్ పట్టుకోవడానికి కూడా లేదు, అంతగా కాలిపోతుంది. ఏం చేస్తాం, తినాలంటే రొట్టెలు తప్పదు, ఇంకా ఈ శాఖానికి చేసుకోవాల్సిందే. ఇంకా నైట్కి రొట్టెలు, కొంచెం అన్నము, వంకాయ కూర ఉంటే తినేసి పడుకున్నాము. ఇదే అండి మా ఈరోజు వ్లాగ్. మా రోజైతే ఇలా గడిచిపోయింది. మరి మీ రోజు ఎలా గడిచిందో చెప్పండి. ఓకే అండి, బాయ్.